దొడ్డ బసవన్న టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. ఇతను కాశ్మీర్ నుంచి వచ్చారంట, ఫుడ్ బ్లాగర్ అంట. హాయ్. విధాన్ సౌధ దగ్గరికి వచ్చాము. విధాన్ సౌధ అంటే కర్ణాటక అసెంబ్లీ అనమాట. అంటే కన్నడలో చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం వచ్చాను, సో ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. హలో గైస్, వెల్కమ్ టు నమ్మ బెంగళూరు. ఏదో ఆర్జేలా ట్రై చేశాను. మనం ఇప్పుడు బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, అది కూడా మెట్రోలో. మనం అయితే మెట్రోలో ట్రావెల్ చేయడానికి డే పాస్ అయితే తీసుకున్నాం. ఇది 300 పడింది. దీన్ని కనుక రిటర్న్ చేస్తే వాళ్ళు మనకి 50 రూపీస్ అయితే వెనక్కిస్తారంట. సో మనం రోజంతా తిరిగేసి ఈవినింగ్ మనం ఈ కార్డ్ని సబ్మిట్ చేయాలి. ఏ మెట్రోలో అయినా సబ్మిట్ చేయొచ్చు. సో మనం వెళ్తున్న ఫస్ట్ డెస్టినేషన్ అయితే దొడ్డ బసవన్న టెంపుల్. ఇది లాల్ బాగ్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 1.7 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఫస్ట్ అయితే అది కవర్ చేసుకొని తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా కవర్ చేసుకుందాం. మెట్రో రావడానికి 13 నిమిషాల. హైదరాబాద్ చాలా బెస్ట్ మామ. ఎంత లేదనుకున్నా 4-5 నిమిషాలు అంతే. నేనైతే లాల్ బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాను. ఇక్కడ నుంచి బసవన్న గుడి ఒక 1.4 కిలోమీటర్ ఉంది. సో నేనైతే సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను. మీరు ఏదైనా చీపెస్ట్ ట్రావెల్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడికి. మనమైతే ఇప్పుడు దొడ్డ బసవన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ అని ఉంటుంది, కానీ ఈ టైంకి అయితే అది క్లోజ్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఈ టెంపుల్ని అయితే చూసి వచ్చేద్దాం. ఈ టెంపుల్ అయితే మనకి 7:30 AM నుంచి 8:30 PM దాకా ఓపెన్ ఉంటుంది. బట్ గణపతి టెంపుల్ అయితే మనకి 12:30 కల్లా క్లోజ్ అయ్యి మళ్ళీ 5:30కి ఓపెన్ అవుతుందంట. చూడండి, ఇదే దొడ్డ బసవన్న అంట. చూడండి ఏ సైజులో ఉన్నారో. ఇప్పుడే బసవన్న దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా నంది ఎంత పెద్దగా ఉందో. ఇది ఏకశిలా విగ్రహం అంట. అరౌండ్ 1500s బెంగళూరు కింగ్ అయిన కెంపగౌడ గారు అయితే ఈ టెంపుల్ని నిర్మించారంట. ఈ టెంపుల్లో ఓన్లీ నందికి పూజలు చేస్తారు. నార్మల్గా శివాలయంలో శివుని ఎదురు నంది ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నంది వెనకాల శివలింగం ఉంటుంది. కానీ వీక్ డే అవ్వడం వల్ల జనం ఎవరూ లేరు. సో అనుకున్న దానికన్నా చాలా త్వరగా అయిపోయింది దర్శనం అయితే. మనకి ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో మొత్తం జనాలందరూ శనక్కాయలు తయారు చేయడం ఇదంతా కనిపిస్తుంది. ఏంటి అని చెప్పి నేను లోకల్స్ ఒకరిని స్టోరీ అడిగితే, లైక్ ఈ చుట్టుపక్కల మొత్తం శనక్కాయలు పండించే పొలాలు అయితే ఉండేవంట. సో ఆ పంటల్ని ఎద్దు అయితే నాశనం చేసేదంట. సో శివుడిని అడిగితే ఇక్కడ విగ్రహం స్థాపించండి అని చెప్పారంట. సో అందుకే ఈ ఏకశిలా విగ్రహం అయితే ఇక్కడ స్థాపించారంట. బట్ ఒక మూర్ఖుడు అయితే ఆ ఎద్దుని కొట్టేశాడంట. దానికి కోపం వచ్చి మళ్ళీ పంటలు నాశనం చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ ఎద్దు మీద త్రిశూలాన్ని పెట్టమని చెప్తే అప్పుడు ఈ బసవన్న మీద త్రిశూలాన్ని అయితే పెట్టారంట. అప్పుడు ఆ ఎద్దులు అయితే శాంతించాయండి. సో దానికి సోవనీర్గా ఇక్కడైతే ఈ స్టోరీ తెలియడానికి ఈ విగ్రహాలు అయితే పెట్టారంట. టెంపుల్ పక్కనే మనకి పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ అయితే ఫ్రీ జిమ్ అయితే పెట్టారు. అంటే మనకు తెలుసు కదా పునీత్ రాజ్ కుమార్ గారు వర్కౌట్ చేస్తూ చనిపోయారు అని చెప్పి. మేబీ దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఇలా పెట్టారేమో. దిస్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ పునీత్ ఫ్యాన్స్ అనమాట. సెకండ్ అండి, మనమైతే ఇప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికైతే డైరెక్ట్ మెట్రో లేదు, బట్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ అయితే దీపాంజలి నగర్ మెట్రో స్టేషన్. కానీ అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్లో ర్యాపిడోలోనేమో 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే అరౌండ్ 5 కిలోమీటర్స్ ఒకసారి, 3 కిలోమీటర్స్ ఒకసారి అలా చూపిస్తుంది. మరి ఎందుకో తెలియదు, ట్రాఫిక్ని బట్టి చూపిస్తుందేమో. బట్ మెట్రో స్టేషన్ నుంచి అయితే మనం వెహికల్ మాట్లాడుకొని రావాల్సిందే. టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, 5:30కి ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఒక 16 రోజులు దీక్ష తీసుకుంటారనమాట. ఇలా కొబ్బరి బొండం మీద డేట్ వేసి ఇస్తారు. ఆ కొబ్బరి బొండాన్ని ఫస్ట్ రోజు కట్టి 16 రోజులు నాన్ వెజ్ తినకుండా మందు తాగకుండా సంథింగ్ ఏదో దీక్ష చేస్తారు. ఆ దీక్ష చేస్తే కోరిక నెరవేరుతుందంట. నెరవేరిన తర్వాత వచ్చి ఆ కోకోనట్ విప్పదీసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి స్వీట్ లాంటిది ఏదైనా చేసుకొని తింటారంట. ఇక్కడ కొబ్బరికాయ కట్టి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుద్దని చెప్పి ఇక్కడ ఉన్న జనాలు చాలా మంది నమ్ముతారు. అండ్ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ కొబ్బరికాయ కట్టడానికి వస్తూ ఉంటారంట. మనం 150 రూపీస్ పే చేస్తే మనకి కొబ్బరికాయ ఇస్తారు, దాంతోపాటు ఒక ఫోటో ఇస్తారు అండ్ రక్షా దారం ఇస్తారంట. ఈ 16 రోజులు దీక్ష టైంలో మన చేతికి ఆ రక్షా దారం చేతికి ఉండాలి. 16 రోజులు అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ ఇప్పేయడంతో పాటు ఈ చేతికి ఉన్న దారాన్ని కూడా ఇప్పేసి చెట్టు కట్టేస్తారంట. మనమైతే ఇప్పుడు లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. దీని ఎంట్రన్స్ అయితే అడల్ట్కి 50 రూపీస్ అండ్ పిల్లలకి అయితే 20 రూపీస్ అంట. చూద్దాం 50 రూపాయలు వర్తా కాదా అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్నదే లాల్ బాగ్ లేక్ అంట. చిన్నదే కానీ బాగానే ఉంది. మొత్తం చుట్టుపక్కల ఎటు పక్కన చూసినా చెట్లే ఉన్నాయి. అందుకే ఇంత ఎండలో వచ్చినా చల్లగా ఉంది. కనిపిస్తున్న ఈ భారీ చెట్టు అయితే ఏదో వైట్ సిల్క్ కాటన్ ట్రీ అంట.
చాలా పెద్దగా ఉంది. ఇలా బోలెడు చెట్లు అయితే ఉన్నాయి. ఒక్కో చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే 10 రోజులు పట్టిద్దాం మన వీడియో తీయడానికి. సో మెయిన్ ఏమైనా ఉన్నాయంటే వాటి వరకే కవర్ చేస్తాను నేనైతే. ఇతను కాశ్మీర్ నుంచి వచ్చారంట, ఫుడ్ బ్లాగర్ అంట. हाय, नाम क्या है? बिलाल नबी प्रोफेशनल एडिटर है नाम मेरा ओके यूट्यूब पे। ओके పైన ఏదో టెంపుల్ ఉంది మామ, చూద్దాం పదండి. ఇంత కష్టపడి పైకి వస్తే ఏం లేదు ఇక్కడ. నాడు ఏదో విన్యాసాలు చేస్తున్నాడు, మనకైతే అంత ధైర్యం లేదు. బాన్సాయ్ పార్క్, ఇవన్నీ బాన్సాయ్ ట్రీస్ అంట. కలేజా సినిమాలో కింద పడేస్తారు చూడు, అట్లా ఉన్నాయి చెట్లన్నీ. నాకెందుకో ఇక్కడికి బయాలజీ స్టూడెంట్స్ వస్తే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. మనకు పెద్ద ఏం తెలియదు కదా వీటి గురించి, ఏం తెలియట్లే. జూమ్ చేస్తే ఇక అక్కడ చిన్న దారి వస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్ అంట. ఈ ఎండలో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదైతే చూడడానికి చాలా బాగుంది. మొత్తానికి బొటానికల్ గార్డెన్ టూర్ అయితే అయిపోయింది. అంటే చిన్నపిల్లలకి ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళకి లేదా బయాలజీ స్టూడెంట్స్కి వీళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ నార్మల్గా చూడాలంటే పెద్దగా ఇక్కడ ఏమి లేవు. జస్ట్ నేచర్ ఎంజాయ్ చేయాలి, కొన్ని ఫోటోలు దిగాలి, ఇలాంటిది ఏమన్నా ఉంటే రావచ్చు. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అంతే. ఇప్పుడు మనం విధాన్ సౌధ దగ్గరికి వచ్చాము. విధాన్ సౌధ అంటే కర్ణాటక అసెంబ్లీ అనమాట. అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం అదిరిపోద్ది. అయితే నేను తెలుసుకుంది ఏంటంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి జైలు ఖైదీల్ని వాడుకున్నారంట. ఖైదీల్ని వాడుకొని ఇంత అందమైన బిల్డింగ్ని కట్టించారు. మీరు కనుక బెంగళూరు వచ్చారంటే ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఎదురుగానే అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది. మన ఎదురుగానే ఉన్నాడండి. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏంటి అని అడిగితే ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేది అప్రూవ్ అయిన రోజు సంథింగ్ ఏదో చెప్పారు. అంటే కన్నడలో చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం వచ్చాను, సో ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. దిస్ ఐ హావ్ టు సే దిస్. మెట్రోలో అనౌన్స్మెంట్ వస్తుంది కదా, ఆ అనౌన్స్మెంట్ నేనంతసేపు శీతాకాల సూర్యన హాగే స్వల్ప స్వల్ప నోర్తీయ ఈ పాటే గుర్తొస్తుంది. నాకు క్రింజే కానీ నాకు ఇదే గుర్తొస్తుంది. ఓకే, ఫస్ట్ డే జర్నీ అయితే అయిపోయింది. కార్డ్ రిటర్న్ ఇచ్చేసాం, మనకి 50 రూపీస్ అయితే వెనక్కి ఇచ్చేసారు. సో ఈ రోజుతో ఫస్ట్ డే అయిపోయింది. ఇది కబన్ పార్క్ అని కాదు, లవర్స్ పార్క్ అని పెట్టాలి. ఎక్కడ చూడ జంటలే కనబడుతున్నారు. ద కాస్ట్లీయెస్ట్ మాల్ యూబీ సిటీ మాల్లో ఉన్నాము. కమర్షియల్ స్ట్రీట్ అండ్ చర్చ్ స్ట్రీట్ ఈ రెండు అయితే కవర్ చేద్దాం.